వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు. ఇప్పుడు మీ కంచన్బాగ్ ఉండేది అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు. ఇలా సంగతి ఏందో చూడాలి. అదానికి అప్పచెప్తా, రేవంత్ రెడ్డి గారి మాట, అదానికి అప్పచెప్తా డిస్కాము ఆడ ఇక ఈ ఎస్పీడీసీఎల్తో అయితలేదు, అదానికి అప్పచెప్తా అంటాడు. ఏది డిస్కామ్ను ఒక్కసారి అదానే అంటాడు వచ్చిండు అనుకో, ఇక మళ్ళీ ఉంటుందా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందా అసలు? డిస్కామ్ ఖతమే అయిపోతుంది కదా. బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది. మొదలు అటెన్కి ఏమవుతుంది? ఒకటి ఇసంతరారా అంటే ఇల్లంతా నాదే అంటాడు. నెక్స్ట్ మీకు తెలియదు కదా, పేనుకు పెత్తన విత్తన ఎత్తెంత కొరికిందని ఇడిచిపెట్టరు. ఒకసారికి ఇంత సందు దూరితే, ఇంత సందు దొరికితే ఇడిచిపెట్టరు. మా మీద కూడా ఉండే ఒత్తిడి, మోటార్లకు మీటర్లు పెట్టండి, అదొక వైపు ఒత్తిడి. ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు, జనరేటింగ్ కంపెనీ కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు.